ఇక్కడికి దగ్గర భూలోక నగరం లోపల గొప్పైన దొరకొండ పట్టణాన్ని ఏలుతున్నారు 5 యాదవ రాజులు. అతనిలో పెద్దవాడు శివతి మహారాజు నడిపి వాడు 2 పెద్దరాజు 3వ వాడు 2వ రాజు 4వ వాడు 1వ రాజు. అందరిలో చిన్నవారు నవనంతుల పోరునాలు 5 గొల్ల రాజులు. సత్యవంతులు గొల్లలు సమాన వీరుడు అన్నమాట రప్పరు అబద్ధమాటలు అన్నమాట అన్నప్పుడు శివుడు అన్నమాట సిద్ధం తప్పరు. ఎట్టకు తోడు అంటే ఏడు వారలేదు కట్టకు తోడు అంటే తెరవడలేదు కంగారు లేదు కొనడానికి లంచం కలగలేదు. సత్యవంతులు గొల్లలు సమాన వీరుడు అన్నమాట రప్పవారు. సత్యవంతుల గొల్లలకు సంరక్షమంతా సావిగాసమంతా దేవుడు మంద దేవుడు కొట్టమంతా మహాశక్తిగా మహేశ్వరుడు వెంటనే వేడుకుంటే నా మహేశ్వరు ఒక్క సౌడనమ్మను తయారు చేసి నేను కొల్లల మంద మీద నా బిడ్డ సౌడనమ్మను కావలి పెట్టిన నా బిడ్డను పిలిచి నా అరిచేతి లోపల యాపకాంతలింగాన్ని వేసుకొని పార్వతమ్మ కడుపు లోపల బిడ్డగా ఓడి కడతానంటున్నాడు ఆ పరమాశిలో. నా బిడ్డ సౌడనమ్మను పిలుస్తున్నాను లోకాల శంకరుడు. ఎక్కడున్నవే బిడ్డ సౌడనమ్మో కొల్లల మంద మీద కావాలన్నవ బిడ్డ సౌడన. లోకాల శంకరుడు ఎలుగెత్తి కీక పెట్టవరకల్లా
నువ్వు యావకాయం కలిగిన చేతి లోపల ఉడితే తల్లి పార్వతమ్మ కడుపు లోపల నిన్ను బిడ్డే వాడి కడతారే నా బిడ్డ సౌడమ్మ ఈ ఎండికొండ కైలాసం కాదు, ఇక్కడ పంచాంగ గిరుడు కాదు, ఇది దేవలోక పట్టణం కాదు, భూలోక నగరములో ఉన్న తల్లి పార్వతమ్మ దొంగ మరణిస్తారండి. మరి దొంగ మరమోడి గట్టి దగ్గర తల్లి ఎన్ని బాధలు పెడతారో ఎన్ని కష్టాలు పెడతారో ఎవరు దొమ్మారే. అయినా నా తల్లి లోకాల శక్తులు సామాన్యుడు కాదు. ఎడవ కట్ట వెళ్ళే ఎట్టి రాజలింగడు, కట్ట వెళ్ళే ఎట్టి రాజలింగడు, ఇవి లోపల మురుగులు అగో నాయన నా తల్లి లోకాల శక్తులు సామాన్యుడు కాదు. ముసలుల మీద నా తండ్రి, అగో మనసుల మీద మా తండ్రి, ఆ నీళ్ళ మీద కూడా మా నాయన్నే ఉంటాడు. అగో ఎవనాడ రాజ్యానికి ధారణ చేసుకుంటారు. నమ్మరాదు నమ్మరాదు నా ఇన్నో ఈ మాట నమ్మరన్నది ఆసవుడనమ్మా. అయ్యో నీ దగ్గర ఉన్నదయ్యా కొన్ని వస్తువులు కావాలి, కొన్ని వస్తువులు కావాలి. నీకు 7 కోట్ల ఎర్ర జడలేవో, నీకు 10 కోట్ల పల్ల జడలు. అయ్యో నీ నాకు కావాలేవో, ఎడవ సంగతి ఉన్నదయ్యావో, అదేదు పట్ట ఎండి చూలేవో, దేవుడి సంగతి ఉన్నదయ్యావో, అది మందు పట్ట బయట చూలేవో, చూడాలు కావాలేవో, నీ చేతి లోపల ఉన్నదయ్యావో, అయ్యో చక్కాని ఎవరు పంపేవో, అయ్యో అది నాకు రావాలేవో, అయ్యో 3 గుంట గజ్జలు రావా, అయ్యో 30 బంగారు సచివో, అయ్యో అది నాకు రావాలేవో, అయ్యో 4 అక్షరాలేవో, నాకల్ల రాయవాలేవో, అయ్యో ఇవి కాకుండా కానీ, అయ్యో ఇవి కాకుండా కానీ, పైన ఉండదయ్యా అని లుస్తాశక్తిని కన్నే అందరికి 2 కళ్ళుంటే నీకు 3 కళ్ళు అంటే లేడాలి. అందరికి 2 గుళ్ళు దగ్గర 3 గుళ్ళు లేడాలి. 3 కళ్ళ ఆడము గుమ్మడి చూడరాయిందో శంకరాన్ని తీర్చదాని విష్ణురాధిపతివి శక్తిని కన్ను, అయ్యో అది నాకు కావాలేవో, ఇద్దరంటే ఉంటా లేకపోతే ఇద్దరంటే ఉంటా లేకపోతే చూసుకో అన్ననుకో గొల్లల మంది మీద పడతా ఇంతవాళ్ళు మీద పడతావా. నా చేతిలో పుట్టడానికి 8 రకాల వస్తువులు కావాలన్నా, నా 7 కోట్ల
కానీ వస్తుంది కన్నంటే బిడ్డో అది వట్టిన అనుకున్నవారే నా బిడ్డ 60 కోట్ల 70 కోట్ల దేవాల దేవతల దగ్గర ఎవరి దగ్గర లేదు నష్ట శక్తికరణ ఒక్కరి దగ్గర ఎందుకున్నది నా బిడ్డ ఈ కన్ను నేను సోపుకే పెట్టుకున్నా ఈ కన్నుతో చూసే బాకి నాకు లేదు ఒక్కసారి చూడు బాబు ఈ ప్రపంచం అంతా కథమైంది ఒక్కసారి నేను చూసినప్పుడు ఈ ప్రపంచం మొత్తం పక్కన వాడి భస్మం అవుతుంది నా బిడ్డ దాని అంతముందు 5 ఏళ్ల కింద చిన్నగా తెరిచినట్టు కరోనా అప్పుడు చిన్నగా తెరిచిన కరోనా వచ్చింది అందరికి డాడీ నేను కన్ను తెరవలేదు కానీ గుర్తు బిడ్డ అందుకొరకే కరోనా వచ్చింది డాడీ ఇక కరోనాతో సగం పోదు ఇక మొత్తరిగా వదులు బిడ్డ నా బిడ్డ ఈ కన్ను నేను సోపుగా పెట్టుకున్నది అని ఈ కన్నుతో చూసే బాకి నాకు లేదు ఒక్కవేళ ఈ కన్ను గిట్ట నీకు నేను ఇచ్చిందనుకో నువ్వు కొల్లల్లో మందలేటికి పోయి మందలు ఒక్కసారి చూస్తే మంద భద్రం ఆడిపోతుంది ఈ కన్నును నేను నీకు ఎప్పుడు ఇస్తానంటే రానున్న భూలోక పుట్టవంత ఉన్నది పెరగవంత ఉన్నది పొయ్యిలేని ఊరన్న ఉంటది కానీ పోషమ్మ తల్లి గుడి లేని ఊరు ఉండబోదు ఆ పొయ్యిలేని ఇళ్ళన్న ఉంటది కానీ పోషమ్మ గుడి లేని ఊరు ఉండబోదు రానున్న కాలం అప్పలను ఆది పరాశక్తి వైపు పుట్టేది ఉన్నది అన్న పోషమ్మ వైపు వెలిసేది ఉన్నది నీ పేరు గుళ్ళు గోపురాలు కట్టేది ఉన్నది కులమతం పేరు లేకుండా 1,000 మంది భక్తులు నీ యొక్క పండుగలు చేసేది ఉన్నది ఆరంభడిగా ఆరంభడిగా నీ పండుగలు చేసేది ఉన్నది ఒక్కన్న చూసేది కోడి ముద్దులు కొమ్మలు తిరిగిన గొర్రె కోడేళ్ళు కళ్ళు కావలతోటి పంపాల ఆటలతోటి చెవిడిగల ముందలతోటి ముద్దలుగా వెనక ప్రాణంతోటి పంపాల ఆటలతోటి నకాసి వాడి వస్తలు నీ విగ్రహం చేసి నీకు నొస్త కన్ను నొస్త శక్తి కన్ను పెడతాడు నీకు ఎదురుగా 7 తెల్ల గుడ్డలు కడతారు ఎదురుగా 7 తెల్ల గుడ్డలు కట్టి నీకు దిష్టి కుమ్మం పోస్తారు దిష్టి అన్నం నీకు వస్తారు కానాడు ఒక్క గడియ నీకు ఈ కన్ను నేను ఇస్తే ఈ కన్ను నువ్వు తెలిసి చూసేది ఉంటే తెల్లంగా ఉన్న గుడ్డలు నా బిడ్డో తెల్లంగా ఉన్న గుడ్డలు నా బిడ్డ తెల్లంగా ఉన్న గుడ్డలు నా బిడ్డ తెల్లంగా ఉన్న గుడ్డలు నా బిడ్డ
పిలుస్తున్నాడు ఆ సంగమయ్యో గుడిలో పూజలు చేసింది పార్వతమ్మ. పూజ పూర్తయిపోయాక ఏమన్నా గుడిలో పూజ చేయి నీకు ఆడపిల్ల పరమిస్తారన్నావా లేదా? ఇస్తారన్నా. అందుకొరకే అయ్యా తొందర సంతాన పరమోడి కట్టమయ్యా. మామిడి పండుగ చావ పండుగ ఉంటారే. అయ్యో మరి ఎక్కడయ్యా? నీకు పొలం నేను ఓడిగట్టాలంటే నువ్వు 2 కాళ్ళు దగ్గర పెట్టాలి. 2 కాళ్ళు దగ్గర పెట్టాలి. ఇవ కాళ్ళ దగ్గర పెట్టాలి. 2 చేతులు జోడి 2 చేతులు జోడించిన కాగోల కళ్ళు పోసిన ఎర్ర పిట్టోలు నోడతారు. పిట్టోలు నోడతారంటారా? అయ్యా జంగమయ్యా కాళ్ళ దగ్గర పెట్టడం మంచిదే. చేతులు జోడి వల్ల పద్ధతి పట్టడం మంచిదే ఉంది. కాకోల కళ్ళు మూసి పిట్టోలు నోరు తెరవంటారు. కాకోల కళ్ళు మూసి పిట్టోలు నోరు తెరిచినాక సోకు సోరాకు ముఖం బీరాకు చేతులకు మైదాకు అన్నట్టు కళ్ళు ముత్తనాడు నేనేమో చేస్తున్నాడు. చచ్చిపోయిన సౌందర్య ఆరిపోయిన ఆర్తి అగరవాలు సొట్టమైన సోనాలు తిందే ఇవన్నీ నేనేమో చేస్తున్నాడట. అంత రోజుకున్నాను అవసరం తోరేవాడు అన్నాడు. ఎందుకంటావా? ఎందుకు ముదిరిన చింతకు పూలు పెట్టు ముసలికే పిక్క పెట్టుకుంటుంది. నేను అడవండి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పరమ భక్తుల్ని నా పేరు బ్రాహ్మణ వీరయ్య అంటారు బిడ్డ. పట్టు పట్టిందంటే ప్రాణం విడిసిందే మేలనుకుంటారా బిడ్డ. ఆగో పట్టువాడి లోకాల శంకరుడు అమ్మవారు పార్వతమ్మకు వద్దూరపడి లోపల ఆగో బిడ్డను అడిగడుతున్నాడు. సపట్లు వచ్చే కాలం సత్యనాశనం అయిపోయింది. నీతికి అన్నం తక్కువైంది, అవినీతికి అన్నం ఎక్కువైంది. ఒక్కు కథలు ఎక్కువైపోయింది, చెప్పటోళ్ళు ఎక్కువైండ్రు, వినటోళ్ళు తక్కువైండ్రు. కంప్యూటర్ యుగమైంది, కలర్ టీవీల కాలమైంది, ఇంటర్నెట్ల కాలమైంది. చేతులలో గెలుకలు పరక సెల్లు తోపుడు సెల్లు వచ్చినాయి. సర్వం సెల్లులలో కనబడుతున్నది. నాటి కాలం లోపల రామనామ స్మరణ చేసిన వాళ్ళు రాళ్ళు పడుతున్నారు. నాటి కాలం లోపల భాగవతాలు ఆడినోళ్ళు బట్టల ముళ్ళలు పట్టణాలలో అమ్ముతున్నారు. ఇక మన సింధి మాదిగల్లో అయితే సిక్కటికలు ముక్కలు అమ్ముతున్నారు. ఐదింట బట్టలు కట్టుకొని బుద్ధి మాటలు చెప్తుంటే ఎవరన్నా వింటున్నారా? 40,000 పెట్టో 50,000 పెట్టో ఒక ఎలిసీడో ఎలియుడో ఎలుపు టీవీ తెచ్చుకొని ఇంట్లో గోడలు వేసుకొని బెడ్ మీద ఎల్లగల వండుకొని రిమోట్ పట్టుకొని ఛానల్ మార్చుకుంటూ చూస్తుంటే ఆ టీవీ లోపల శక్తిల గింత గింత ఛానల్ మీద గింత చేస్తుంటే 90 ఏళ్ళ ముసలోడు టీవీ ముందటనే కూర్చొని ముసలోడు వత్తుకుంటా ముసలు వత్తుకుంటా గక్కడ నమ్ముతారు, గక్కడ సంబరపడతారు, గక్కడ సప్పట్లు పడతారు. కానీ ఇక్కడ సప్పట్లు పడతారు. ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే కొట్టారో మొన్న సంక్రాంతి పండుగ అయింది. ఆ సగినాలన్నీ పడవచ్చు. వచ్చేది ఉగాది పండుగ. ఉగాది పండుగ నాడు ఆడవాళ్ళేమో బచ్చాలు చేసుకోరాకుంటా, మగోళ్ళేమో కట్టలు కొట్టరాకుంటా. ఇక్కడ బచ్చాలు ఇక్కడ బీడి చేయరాకుంటారు. ఇక్కడ ఆడోళ్ళేమో బీడులు చేయరాకుంటా, మగోళ్ళేమో కట్టలు కొట్టరాకుంటా. కట్ట పట్టుకునే సెల్లు కట్టేమో అనరా నా అవ్వలు నా అక్కలు నా బంగారు తల్లులు భయానికి కొట్టిండ్రు కానీ భక్తికి కొట్టిండ్రా.
భర్త లోకాల శంకరుడు ఏమో ఏమో తెమ్మనడండి నా భర్త లోకాల శంకరుడు ముదుగుతోడు 3 వస్త్రాలు కోరుకున్నాడయ్యా. తోడి 3 వస్తువుల అవి ఏంటి బిడ్డ నేను అప్పుడు మర్చిపోయినా. ఓ ఎవరి దగ్గర గుర్తుకులేదు, మన మర్చిపోయిన మళ్ళీ సరి ఎక్కుమంటారా? ఒకసారి చెప్పు. పురుగులు ముట్టని పువ్వులు, పురుగులు ముట్టని పుష్పాలు, చీడలేని పత్తిరి, చీడలేని పత్తిరి, కప్ప ముట్టని గౌతం అంటే నీళ్లు కావాలన్నాడయ్యా. కప్ప ముట్టని గౌతం. ఈ 3 వస్తువుల కొరకు కప్ప సంకర పెట్టి బిందెలు ఎత్తే పెట్టుకొని 8 కష్టాలు దొరికినాయా బిడ్డ? దొరకలేదు తండ్రి. నీకట్ల దొరుకుతే పార్వతమ్మ పార్వతి అవరాల ఎవరికన్నా నరికేనా చెప్పు రీతి ఇంత మందిరా ఒక్కటి అందుకు మైసాచి ఒక్కటి కొబ్బరికాయ నీళ్ళు కొబ్బరికాయ నీళ్ళు అంటారు బరబరే. ఇంకోటి పురుగులు ముట్టని పుష్పాలు, కొబ్బరికాయ వస్తుంది పువ్వు. శభాష్ శభాషు నా తల్లులారా మీరు కరెక్టే చెప్పిండ్రా అని పంటారని మరవనుకుంటారు కానీ వింటారు. ఆగో ఈ 3 వస్తువులు ఉంచబోయి ఆగో పాలకాయ కొట్టి అగ్గి మీద గుర్తిన వేసి పాలకాయ కొట్టిన వరకు నీ భర్త లోకాల శంకరుడు